ముందుగా మన తెలుగుదనం, మన తెలుగు పండగ ఉగాది. ఉగాది నుండే మనకు సంవత్సరం అనేటువంటిది ఆరంభమవుతూ ఉంటుంది. మరి ఈ ఉగాది మనందరికీ కూడాను ఈ షడ్రుచుల సమ్మేళనం యొక్క విశిష్టతను గురించి మీ మాటల్లో వివరించవలసిందిగా కోరుచున్నాము. ఉగాది యుగమునకు ఆది ఉగాది. ఈ ఉగాది పర్వదినమున బ్రహ్మదేవుడు సృష్టి క్రమాన్ని ఆరంభించినాడు. చైత్రమాసముతో మొదలవుతుంది. ఈ ఉగాది నుండి చైత్రమాసము శుక్లపాడ్యమి అంటారు. ఈ రోజు నుండి వసంత నవరాత్రోత్సవములు, శ్రీరామ నవరాత్రులు, శ్రీదేవీ నవరాత్రులు కూడా క్షేత్రాలలో ఆలయాలలో జరుగుతూ ఉంటుంటాయి. ఉగాది పర్వదినము అనగానే నూతన సంవత్సరాది పండుగ. హైందవులకు, హిందువులకు సనాతన సంప్రదాయాలలో అన్ని పండుగలు పెద్దవే. అందులో ఉగాది అనేటువంటిది మొట్టమొదటి పండుగ. ఈ ఉగాదిని రోజున ఉదయాత్పూర్వమే, శుభోదయాన్ని ప్రాతకాలమునే మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని మంగళ స్నానములు, శిరస్నానములను చేసి చక్కగా నూతన వస్త్రధారణ చేసుకొని దేవతా మందిరములో దీపారాధనలు చేసుకొని నిత్య పూజలు ముగించుకొని షడ్రుచుల సమ్మేళనమును సిద్ధం చేసుకోవటము, పూర్ణము భక్ష్యములను మధుర పదార్థములన్నీ వండుకోవటము, చక్కగా ఇష్టదేవతలను ప్రార్థించటము. షడ్రుచులనగా మామిడి, ఈ ఋతువులో వసంత ఋతువులో పుష్పించేటువంటి వేప పువ్వు, చక్కగా మామిడికాయ, నూతనమైన కొత్త చింతపండు, కొత్త బెల్లము, నెయ్యి, అంటే ఇటు ఒగరు, ఇటు కారము, ఇటు విపరీతమైనటువంటి కఠినమైనటువంటి, అన్ని రుచులు, దుఃఖాన్ని సంతోషాన్ని సమపాడలు స్వీకరించడమే షడ్రుచుల సమ్మేళనము. అంటే మనిషి లోపల కోపము శాశ్వతము ఉండదు, సంతోషము శాశ్వతం ఉండదు. అవన్నీ కూడా కలుపుకొని జీవించడమే మానవుడి యొక్క లక్షణము. కనుక ఈ ఉగాది రోజున ఆ ఉగాది పచ్చడిని, ఆ మధుర భక్ష్యములను, పదార్థములను భగవంతుడికి నివేదించి చక్కగా బ్రాహ్మణోత్తముడి ద్వారా మంత్రభాగముల ద్వారా ఆశీస్సులు స్వీకరించి చక్కగా భక్ష్యములను, ఈ ఉగాది పచ్చడిని శతాయురు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ అరిష్టాయ వినాశాయ నింబకందళ భక్షణం. అంటే 100 సంవత్సరములు, అంటే భాగవతములో 86 లక్షల జీవులు ఉంటాయని తెలిపినారు. కనుక మానవుడి జన్మ చాలా ఉన్నతమైనటువంటిది. ధర్మపత్ని సమేతంగా పుణ్యక్షేత్ర సందర్శనాలు, చక్కగా ఆలయ సందర్శనాలు, యజ్ఞయాగాది క్రతువులు, వ్రతములు, గోపూజలు, నిత్య పూజలు చేసుకునే యోగ్యత ఒక మానవుడికే భగవానుడు కల్పించినాడు. కనుక మన సనాతనమైన ధర్మము, సంప్రదాయాలు, సదాచారాలు చాలా ఉంటాయి. కనుక ఈ ఉగాది రోజున చక్కగా ఈ పండుగ వేడుకలు ముగించుకొని దేవీ దేవతలకు నమస్కరించుకొని ఆలయాలకు వెళ్ళి శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుని జననీ జనకులైన తల్లిదండ్రులకు నమస్కరించుకోవటము. తదనంతరము సాయంకాలం వేళ గోవులు గృహానికి వచ్చే సమయమున ఆలయ ప్రాంగణాలలో, ధార్మిక సంస్థలలో, చక్కగా ఉండబడేటువంటి పవిత్ర గోశాలలలో, ఉండబడేటువంటి పవిత్ర సన్నిధానాలలో ఈ యొక్క నూతన సంవత్సరమైన విశ్వావసు 60 సంవత్సరములుగా ఉండబడేటువంటిది. ఈ విశ్వావసు 39, మళ్ళీ 60 తిరిగి 60, అంటే సంవత్సరములలో సంఖ్యాపరంగా చూస్తే ఇది 39వది విశ్వావసు. ఈ విశ్వావసు సంవత్సరము ఏ రోజున వస్తే ఆ రోజు రాజు అవుతాడు. సూర్యుడు ఆదివారం నాడు ఉగాది వచ్చింది కనుక సూర్యుడు రాజైనాడు. కనుక ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మనకు ముఖ్యంగా అందరూ ఎదురు చూసేది ఆదాయ వ్యయములు, తర్వాత మంచి రోజులు, ఉండబడేటువంటి జీవన విధానము. ఉగాది పండుగ మొదలుకొని జూన్ 5వ తేదీ వరకు అన్నీ మంచి రోజులే. అంటే మార్చి 30 ఉగాది, ఏప్రిల్ 1 నుండి 31, మళ్ళీ మే 30 రోజులు, జూన్ 8, 10 రోజులు. అంటే దాదాపుగా 2 నెలలు 60,
అటు ఈ 15 అంటే 60 రోజులు పైబడి 70-80 రోజులు, 2 మాసముల 15 రోజులు అన్నీ మంచి రోజులే ఉండటంతో సమస్త వివాహాది సమస్త శుభకార్యములు ఘనంగా జరుపుకోవచ్చును. ముఖ్యంగా మళ్ళీ మూఢాలు జ్యేష్ఠ మాసములో రాబోతున్నాయి. ఆషాఢ మాసం వరకు మళ్ళీ పవిత్రమైన శ్రావణ మాసములో పూజలు శుభకార్యాలు, ఈ విధంగా కార్యక్రమాలు సక్రమంగా జరుగుకోవడం మానవుడి యొక్క లక్షణము, ధర్మము.